నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎనర్జీలోనే మనకి స్ప్రింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. స్ప్రింగ్ అనేటువంటి కాన్సెప్ట్ స్ప్రింగ్స్ నుంచి మనం వర్క్ అనేది ఎలా చేస్తాము, ఆ స్ప్రింగ్ లో స్టోర్ అయ్యి ఉన్నటువంటి ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. స్టోర్డ్ ఎనర్జీ ఇన్ ద స్ప్రింగ్ అన్నమాట. మీకు ఫస్ట్ ఇయర్ డిప్లొమా సిలబస్లో ఈ యొక్క స్ప్రింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది ఉండదు. కానీ మనకి ఈ యొక్క వర్క్, పవర్, ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి స్ప్రింగ్స్ మీద ప్రాబ్లమ్స్ ఈ సెట్లో అడుగుతున్నారు. ఓకే, సో దీనికి ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇలా ఒక స్ప్రింగ్ని హ్యాంగ్ చేశారు. దీనికి ఒక వెయిట్ అనేది పెట్టారు, లేదా కొంత మాస్ అనేది ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, జనరల్గా ఈ వెయిట్ ఇప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నప్పుడు ఈ స్ప్రింగ్ అనేది ఇనీషియల్గా మీకు ఇక్కడ మాస్ అనేది లేదనుకోండి, ఎలాంటి మాస్ వేయలేదు. ఎలాంటి మాస్ వేయనప్పుడు దీని యొక్క లెంత్ ఒక 10 సెంటీమీటర్స్ ఉందనుకోండి. ఇప్పుడు అదే స్ప్రింగ్ మీద నేను కొంత మాస్ అనేది పెట్టాను. అదే స్ప్రింగ్ మీద నేను కొంత మాస్ అనేది పెట్టాను. మాస్ అనేది పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ స్ప్రింగ్ యొక్క లెంత్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతుంది. స్ప్రింగ్ నువ్వేం చేస్తున్నావు అంటే సాగదీస్తున్నావు, స్ట్రెచ్ చేస్తున్నావు. ఓకే, సో స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ విల్ బి వేరీస్. సపోజ్ ద లెంత్ 10 సెంటీమీటర్ కాస్త 13 సెంటీమీటర్స్ అయింది. ఇప్పుడు వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లేదా స్టోర్డ్ ఎనర్జీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ఈ 10 సెంటీమీటర్ ప్లేస్లో ఇది ఎక్స్ అనుకోండి. ఈ డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్ వచ్చేసరికి ఎక్స్ సెంటీమీటర్స్ అని అనుకోండి. అప్పుడు వర్క్ డన్ లేదా స్టోర్డ్ ఎనర్జీ, వర్క్ డన్ కానీ లేదా స్టోర్డ్ ఎనర్జీ యొక్క సింబల్ ఏంటి అంటే యూగా ట్రీట్ చేస్తాం. స్టోర్డ్ ఎనర్జీ యు విల్ బి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద కే ఇంటూ ఎక్స్ స్క్వేర్. వర్క్ డన్ ఇన్ ద స్ప్రింగ్ వచ్చేసరికి, స్ప్రింగ్ అన్నారు ప్రాబ్లంలో, మీకు ఈ సెట్ క్వశ్చన్లో స్ప్రింగ్ అనేది మెన్షన్ చేస్తే వర్క్ డన్ ఆర్ స్టోర్డ్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. కే అంటే ఏంటి అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్. స్ప్రింగ్ కాన్స్టెంట్ కే అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇన్ న్యూటన్ పర్ మీటర్. స్ప్రింగ్ కాన్స్టెంట్ ఇన్ న్యూటన్ పర్ మీటర్. సో సింపుల్గా మనం ఈ ఫార్ములాని యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్ సపోజ్ కే వాల్యూ 900 న్యూటన్ పర్ మీటర్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నాం. వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమంటే సింపుల్గా ఫార్ములా హాఫ్ ఇంటూ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్. కే వాల్యూ హాఫ్ ఇంటూ కే వాల్యూ 900 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 10 సెంటీమీటర్ స్క్వేర్. 10 సెంటీమీటర్స్, ఇదేమో మీటర్స్, అంటే 10 సెంటీమీటర్స్ అంటే మనం 0.1 వేయాలి, మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వర్క్ డన్ వాల్యూ వస్తుంది. సో ఒక స్ప్రింగ్ ఇచ్చినప్పుడు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమంటే హాఫ్ ఇంటూ కే ఎక్స్ స్క్వేర్. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్లో ఇనిషియల్గా 10 సెంటీమీటర్స్ ఉంది స్ప్రింగ్ లెంత్, ఫైనల్గా 13 సెంటీమీటర్స్ ఉంది. అప్పుడు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఇప్పుడు ఫస్ట్ చెప్పినటువంటి కేసు ఏంటి అంటే ఒక 10 సెంటీమీటర్స్ ఉంది, అప్పుడు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేసావు, వర్క్ డన్ ఈక్వల్ టు యూ ఇంటూ హాఫ్ ఇంటూ కే ఎక్స్ స్క్వేర్. వర్క్ డన్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ కే ఎక్స్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా యూజ్ చేసావు. అదే నీకు ఏంటంటే ఇనిషియల్గా 10 సెంటీమీటర్స్ ఉంది, దాని మీద లోడ్ అప్లై చేసినప్పుడు స్ట్రెచ్ అయింది. ఆ స్ట్రెచ్ అయినప్పుడు దాని యొక్క లెంత్ 13 సెంటీమీటర్స్ అయింది. అప్పుడు అలాంటి కేసెస్లో ఏంటి అంటే ఇదేమో x1 అవుతుంది, దీని లెంత్ వచ్చేసరికి x2 అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే వర్క్ డన్ ఈక్వల్ టు ఫైనల్ స్టోర్డ్ ఎనర్జీ మైనస్
ఇనిషియల్ స్టోర్డ్ ఎనర్జీ తీసుకుంటాము. ఫైనల్ స్టోర్డ్ ఎనర్జీ అంటే హాఫ్ ఇంటూ కే ఎక్స్ టూ స్క్వేర్ మైనస్ హాఫ్ ఇంటూ కే ఎక్స్ వన్ స్క్వేర్ తీసుకుంటాం. సో దిస్ ఈస్ ద ఫార్ములా వెన్ టూ లెంత్ స్ప్రింగ్స్ యొక్క లెంత్లు రెండు ఇచ్చినప్పుడు, స్ప్రింగ్ లెన్స్ ఆర్ గివెన్ టూ లెన్స్ అంటే x1 x2 ఇచ్చినప్పుడు వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే హాఫ్ ఇంటూ కేఎక్స్ టూ స్క్వేర్ మైనస్ హాఫ్ ఇంటూ కేఎక్స్ స్క్వేర్. అదే స్ప్రింగ్ కాబట్టి స్ప్రింగ్ కాన్స్టెంట్ సేమ్ ఉంటుంది. అదే స్ప్రింగ్ కాబట్టి స్ప్రింగ్ కాన్స్టెంట్ కే వాల్యూ సేమే ఉంటుంది అనమాట. సో ఇది హాఫ్ కేఎక్స్ స్క్వేర్ హాఫ్ ఎంవి స్క్వేర్ ఎలా అయితే గుర్తుపెట్టుకుంటారో సేమ్ ఇంతే. అక్కడేమో మాస్ ఆఫ్ ద బాడీ వచ్చింది కైనెటిక్ ఎనర్జీలో, ఇక్కడ కే అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ వచ్చింది. ప్రాబ్లంలో స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చేసేస్తాడు. ఓకే, సో ఇన్ న్యూటన్ పర్ మీటర్స్ వేసుకుంటాం. సో దీన్ని ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఏ స్పెషల్ కేస్ ఫర్ ద ఈసెట్ సిలబస్. ఈసెట్ సిలబస్కి మనకి ఇది ఒక స్పెషల్ కేస్ అన్నమాట. రైట్, ఎనీ డౌట్ అబౌట్ దిస్ స్ప్రింగ్? అండ్ స్ప్రింగ్ ఒకటే లాజిక్. స్ప్రింగ్ నార్మల్గా పెట్టినప్పుడు అది ఎక్స్పాండ్ అవ్వదు. నార్మల్గా ఉన్నప్పుడు దాని యొక్క లెంత్ మాత్రమే ఉంటుంది. 10 సెంటీమీటర్స్ అనుకోండి, 10 సెంటీమీటర్స్ ఉంటుంది. అప్పుడు ఇంటర్నల్గా స్టోర్ అయినటువంటి ఎనర్జీ కావాలంటే హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. దానికి కింద లోడ్ పెట్టావు, అప్పుడు ఏమైంది? స్ప్రింగ్ ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అయినప్పుడు దాని లెంత్ ఏమైంది? పెరుగుతుంది. అంటే x2 ఉంటుంది. ఇనిషియల్గా x1 ఉంది, ఫైనల్గా x2 ఉంది. అప్పుడు వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో ఫైనల్ వచ్చేసరికి హాఫ్ కే ఎక్స్ టూ స్క్వేర్, ఇనిషియల్ వచ్చేసరికి హాఫ్ కే ఎక్స్ వన్ స్క్వేర్ వేసుకో. అది నెక్స్ట్, దీస్ ఆర్ ద ప్రాబ్లమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన యొక్క వర్క్ పవర్ ఎనర్జీకి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా. ఇంతకు మించి మ్యాక్సిమం మీకు వెళ్ళరు. నెక్స్ట్, థియరిటికల్గా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటి అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటి కాన్సెప్ట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? మీ అందరికీ తెలిసిందే, శక్తి నిత్యత్వం ఏమంటారు. దట్ మీన్స్ ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. క్రియేట్ చేయలేము, నాశనం చేయలేము, బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ఎనదర్ ఫామ్. ఎనర్జీని ఎప్పుడూ కూడా ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము, కన్వర్షన్ అనేది చేస్తాము. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఓకే, ఇప్పుడు మీకు తెలిసినటువంటి ఎనర్జీస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ఎక్కువగా అడిగేటువంటి బిట్స్ ఏంటంటేనమ్మా సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు సన్ నుంచి వచ్చేటువంటి లైట్ నుండి వస్తుంది. మెయిన్ లైట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే సెటప్, ఇది ప్యానల్ అనుకుంటే, నేను ఒక ఇమాజినరీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా. సోలార్ ప్యానల్ అని అనుకుంటే ఈ ప్యానల్ మీద సన్ లైట్ పడినప్పుడు ఆ లైట్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ, ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది కదా, దాన్ని ఎందులో స్టోర్ చేస్తున్నాం? మనం బ్యాటరీతో స్టోర్ చేసుకుంటాం. బ్యాటరీలో ఏముంటుందంటే కెమికల్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ ఏమో లైట్ ఎనర్జీ ఉంటుంది. లైట్ ఎనర్జీని సోలార్ ప్యానల్ ఈజ్ నథింగ్ బట్ మన యొక్క ఫోటో వాల్టాయిక్ సెల్ అంటారమ్మ. పివి సెల్ అంటే ఫోటో వాల్టాయిక్ సెల్. మీ యొక్క మోడర్న్ ఫిజిక్స్ కాన్సెప్ట్లో కూడా వస్తుంది పివి సెల్ ఏం చేస్తుందంటే లైట్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ మళ్ళా బ్యాటరీలో స్టోర్ చేసుకున్నావు అంటే అది కెమికల్ ఎనర్జీ. ఇప్పుడు ఏమైంది? సన్ నుండి వచ్చినటువంటి లైట్ ఎనర్జీని ప్యానల్ తీసుకుని
అది మీకు ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్గా కన్వర్ట్ అయింది. ఇక్కడ మనకి ఈ యొక్క లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది అప్లై అయిందా లేదా? లైట్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో ఎక్కడైనా ఎనర్జీ డిస్ట్రాయ్ అయిందా? అవ్వలేదు. ఓకే, క్రియేట్ అయిందా కొత్తగా? అవ్వలేదు. ఒక ఫామ్ నుండి ఇంకొక ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1,00,000 రూపీస్ ఉన్నాయనుకోండి. ఓకే, ఈ 1,00,000ని నువ్వు నాశనం చెయ్యవు. జస్ట్ దీన్ని తీసుకెళ్ళి 1,00,000 పెట్టి గోల్డ్ కొన్నావు. ఇప్పుడు ఏమైంది? ఈ ఈ మనీ అనేది గోల్డ్ ఫామ్లోకి కన్వర్ట్ అయింది. సేమ్ అమౌంట్ కదా. సో ఎనర్జీ అనేది అదే. సో బట్ వన్ ఫామ్ టు అనదర్, మనీ లిక్విడ్ ఫామ్కి వచ్చేసరికి గోల్డ్ అయింది. సో దీన్ని తీసుకువెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటాం. లేదు అంటే ఇంకొకరికి ఇవ్వటం జరిగింది. అంటే వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, ఇంకొక ఫామ్లోకి కన్వర్ట్. లేదా ఈ గోల్డ్ తీసేసి మళ్ళీ క్యాష్గా కన్వర్ట్ చేసుకుంటాం. క్యాష్ నుంచి మళ్ళీ దీన్ని ల్యాండ్గా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఏమవుతుంది? ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లాగా ఎనర్జీ. సో ఇక్కడ లైట్ ఎనర్జీ సేమ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ. నెక్స్ట్ ఇక్కడ సన్ లోపలి లైట్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? మీరు 10th క్లాస్ లెవెల్లో చదువుంటారు. న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ వల్ల మనకి సోలార్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. Solar energy will be generated by the reactions involved in the sun of nuclear fusion, not fission. న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల మనకి సోలార్ ఎనర్జీ అనేది జనరేట్ అవటం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ పీవీ సెల్స్లో మనం ఎక్కువగా వాడేటువంటిది ఏంటంటే సిలికాను, జెర్మేనియం మెటల్స్ అనేది యూజ్ చేస్తాం. అంత డెప్త్కి ఏమి వెళ్ళడు. బట్ మీ పీవీ సెల్, ఫోటో వాల్టాయిక్ సెల్ అనేది యూజ్ చేస్తారు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫినామినాని యూజ్ చేసుకుని మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవటం జరుగుతుంది. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ తర్వాత ఈ సోలార్, ఇక్కడ చూడండమ్మా, ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మనకి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. రెండోది ఏంటి అంటే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే నాన్ రెన్యూవబుల్ అంటే మన యొక్క కోల్, బొగ్గు, పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇవన్నీ ఏమవుతాయి? కొంతకాలానికి భూమిలో నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటే అయిపోతూ ఉంటాయి. ఓకే, అవి నిరంతరం ప్రొడ్యూస్ అయ్యేటువంటివి కాదు. ఇప్పుడు నువ్వు సింగరేణి క్యాలరీస్ ఉన్నాయి, దాదాపు ఒక 100 years నుంచి దాన్ని తవ్వుతా ఉన్నాం. ఇంకొక 100 years తర్వాత అక్కడ బొగ్గు ఉంటుందా? ఉండదు. అంటే కోల్ అనేది కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతుంది. పెట్రోలియం, మన ఇండియాలో ఎక్కడన్నా పెట్రోలియం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామా? మనం చాలా తక్కువ. మనం అరబ్ కంట్రీస్ నుంచి పెట్రోలియం అనేది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ యొక్క ఆయిల్స్ అన్నీ కూడా మనం అరబ్ కంట్రీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ అంటే మన ఇండియాలో తక్కువగా ఉంది, సోర్సెస్ అనేది తక్కువగా ఉన్నాయి. సో కొంతకాలానికి అరబ్ కంట్రీస్లో కూడా ఏమవుతుంది? ఆ పెట్రోల్ అనేది అయిపోతుంది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కన్జ్యూమబుల్ ఎనర్జీస్. ఓకే, ఈ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అదే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వచ్చేసరికి నేచర్లో అవైలబుల్గా ఉంటుంది. అది ఇలా కన్జ్యూమ్ అవ్వదు, రీసైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ ఉంది. సోలార్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెసే. నెక్స్ట్ వచ్చేసరికి విండ్ ఎనర్జీ, నోట్ చేసుకోండి అమ్మా, సోలార్ ఎనర్జీ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ కూడా మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కింద ట్రీట్ చేస్తాము. తర్వాత హైడల్ ఎనర్జీ. హైడల్ అంటే మనకి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ దగ్గర ఉన్నటువంటి పవర్ ప్లాంట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. అంటే వాటర్ని ఉపయోగించుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తాం. నెక్స్ట్ శ్రీశైలం దగ్గర, అంటే వాటర్ ప్రాజెక్ట్స్ దగ్గర, డ్యాముల దగ్గర కట్టేటువంటి పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంటే. నెక్స్ట్ అలానే ఓషియన్ ఎనర్జీ అంటారు. ఓషియన్ ఎనర్జీ అంటే సముద్రం నుండి కూడా కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. అది రేపు నెక్స్ట్ సెషన్లో చెప్తాను.
నెక్స్ట్ టైడల్ ఎనర్జీ, సముద్రంలో వచ్చేటువంటి టైడల్స్ అలల నుండి కూడా కరెంట్ అనేది జనరేట్ చేయొచ్చు, టైడల్ ఎనర్జీ. తర్వాత జియోథర్మల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ. జియోథర్మల్ ఎనర్జీ అంటే భూమి లోపలికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, హీట్ అనేది పెరుగుతూ ఉంటుంది, టెంపరేచర్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఆ టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే హాట్ గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎర్త్ లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందని మనం చదువుకున్నాం. ఆ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందంటే 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఆ 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇప్పుడు నార్మల్గా మనం 50 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గరే మనం ఇదైపోతున్నాం. అలాంటి 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఆ టెంపరేచర్ ఇంక ఎంత ఉంటుంది అనేది ఇమాజిన్ చేసుకోండి. మొత్తం కూడా ఇంకా గ్యాసెస్ ఫామ్లోకి వచ్చేస్తాయి. సో ఎర్త్ లోపల ఉన్నటువంటి అలాంటి హాట్ గ్యాసెస్ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. ఆ హాట్ గ్యాసెస్ నుంచి కూడా ఎనర్జీ అనేది జనరేట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ అలానే బయోమాస్. మనకి మనం వాడేటువంటి రెగ్యులర్గా వాడేటువంటి వేస్ట్ ఉంటుంది, ఫుడ్ వేస్ట్ కానీ లేదంటే యానిమల్ వేస్టేజెస్ కానీ యానిమల్ డంగ్ కానీ వీటన్నిటి నుంచి కూడా ఎనర్జీ అనేది జనరేట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మీకు రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. వీటి మీద ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అలానే ఫ్యూయల్ సెల్స్ అని ఉంటాయి. ఫ్యూయల్ సెల్స్ అంటే మ్యాగ్నెటో హైడ్రోడైనమిక్ జనరేటర్ అని అంటారు. ఆ ఫ్యూయల్ సెల్స్ నుంచి కూడా మనం ఇప్పుడు చూడండి, ఢిల్లీ కానీ కొన్ని సిటీస్లో కూడా మనం పెట్రోల్ వెహికల్స్ని డీజిల్ వెహికల్స్ని బ్యాన్ చేశారు ఢిల్లీలో. ఎందుకు అంటే ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. అక్కడ ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్సే వాడతారు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే స్మోక్ జనరేట్ అవడం అవన్నీ తగ్గిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఆంధ్రాలో కూడా చూసినట్లయితే బైక్స్ వచ్చినాయి, ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చినాయి, ఎలక్ట్రిక్ కార్స్ కూడా మనకు వచ్చినాయి. దానివల్ల ఏమైంది, అదేంటి అంటే రిన్యూవబుల్ ఎనర్జీయే. ఓకే, అదే నువ్వు పెట్రోల్ డీజిల్ అనేది ఏంటి ఇప్పుడే చెప్పా, మనం ఎర్త్లో ఉన్నటువంటి సోర్సెస్ అన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నాం. కొంతకాలానికి ఏమవుతుందంటే ఎర్త్ కింద మొత్తం కూడా డొల్ అయిపోతుంది. దానివల్ల ఎర్త్ క్వేక్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అట్మాస్ఫియర్లో అట్మాస్ఫియర్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి మన యొక్క ఇంజనీర్స్గా మన యొక్క టాలెంట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు యూటిలైజ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, యూ హ్యావ్ టు రెడ్యూస్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఓకే, ఉన్న ఎనర్జీ సోర్సెస్ని మనం సేవ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, కరెంటుని సేవ్ చేయడం కానీ పెట్రోల్ని సేవ్ చేయడం కానీ అవన్నీ కూడా మనం సేవ్ చేసుకుంటే రేపు ఫ్యూచర్ అనేది నెక్స్ట్ జనరేషన్స్కి బాగుంటుంది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్. ఇంకా రిమైనింగ్ విండ్ ఎనర్జీ హైడల్లో ఇవి నెక్స్ట్ సెషన్లో చెప్తాను. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి అమ్మా. అదర్వైజ్ ఐ విల్ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ టు యూ అబౌట్ టుమారో ప్రోగ్రామ్. ఎనీ డౌట్స్ అండి?